డీటెయిల్స్ చూస్తే రజక సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలకు అడ్హాక్ కమిటీ సిద్ధంగా ఉందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీ గడువు ముగిసిపోయి ఏడాది కాలం గడిచిందని, త్వరలోనే ఎన్నికలు నిర్వహించడానికి అడ్హాక్ కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. అడ్హాక్ కమిటీ సభ్యులు మండలాల వారీగా కమిటీలు వేసి ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. ఎన్నికలు త్వరగా జరిగేలా కుల బాంధవులు సహకరించాలని కోరారు. బాడీ సంవత్సరం గడిచిపోయింది. మరి అదేవిధంగా జిల్లా బాడీ ఎన్నికలకు వెళ్ళడానికి రజక సంఘం సిద్ధంగా ఉంది. కాబట్టి 18 మండలాలలో ఉన్నటువంటి రజకులందరూ, ఎందుకంటే సంవత్సరం నుండి మండలాలలో కొన్ని కష్ట సుఖాలకు అందలేకపోతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి 18 మండలాలు ఎన్నికలు చేసుకొని జిల్లా బాడీ ఎన్నికలు చేయడానికి మరి ఈరోజు మొన్న అడా కమిటీ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి కన్వీనర్గా దత్తు కానీ, మరి కో కన్వీనర్గా కానీ సంతోష్, మరి అదేవిధంగా ఒక 5గురిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ 5గురు మండలాలకి వెళ్ళి కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కమిటీలు వేసేటప్పుడు బేలా మండలంలో ఫస్ట్ కమిటీ వేస్తారు. బేలా మండలం ఉన్నటువంటి వాళ్ళు 5వ తారీఖు నాడు 3 గంటలకు బేలకు రావడం జరుగుతుంది. 3 గంటలకు బేలలో ఫస్ట్ మన జైనతులో 12 గంటలకు జైనతులో చేసుకొని కమిటీ వేసుకొని మరి అదేవిధంగా బేలకు 3 గంటలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు 2 కమిటీలు 5వ తారీఖు నాడు 2 కమిటీలు వేసుకున్న తర్వాత మరి అదేవిధంగా తాంసి భీంపూర్ మండలాలు అవి 2 రోజులు 1 రోజు అయిపోతాయి. మరి అది కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మండలాల్లో ఉన్నటువంటి సేవ చేసే వాళ్ళు, ముందుకు వచ్చే వాళ్ళు ముఖ్యంగా మీరు గమనించాలి. ప్రతి రజకుల్ని వాళ్ళని పోగు చేసి మరి మనం ఒక కమిటీ వేస్తాం. కాబట్టి అందరినీ ఒక్క దగ్గరికి వేసి మరి సేవ చేసే వాళ్ళు ఉత్సాహంగా ముందుకొచ్చి ఆ కమిటీలో పాల్గొని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మంచి యాక్టివ్గా మనిషిని ఎన్నుకొని ముందుకు తీసుకెళ్లాలా. ఎందుకంటే ఆ జిల్లా బాడీని కూడా ఎన్నుకునేటప్పుడు వాళ్ళిద్దరే బాధ్యులు. కాబట్టి ఎవరైనా మనకు ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేయలేరు అనేది చూసి వాళ్ళకు